వెల్కమ్ టు వార్త. నేను దేవా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు మాత్రం చాలా వాడివేడిగా జరుగుతుందని చెప్పాలి. 3 పార్టీల అభ్యర్థుల తరపున అంటే అటువైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున అయితే మాత్రం ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లు దాదాపు 40 మంది అయితే మాత్రం ప్రచారంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ తరపున 40 మంది స్టార్ క్యాంపెయినర్లు పాల్గొంటున్నారు. ఇక బీజేపీ తరపున బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున అయితే మాత్రం దాదాపు అటువైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అలాగే ఎంపీలు డీకే అరుణ వీరందరూ కూడా దాదాపు 8 మంది ఎంపీలు, రఘునందన్ రావు వీళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం నేటి నుంచి అంటే దాదాపు అక్టోబర్ 31 నుంచి కూడా కేటీఆర్ బీఆర్ఎస్ తరపున అయితే మాత్రం రోడ్డు షోలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆ రోడ్డు షోలో కేటీఆర్ ప్రయాణించేటటువంటి వెహికల్ ముందున్నాం మనం. ప్రస్తుతం ఈ వెహికల్ని చూడొచ్చు. ఈ వెహికల్లో చాలా కొన్ని ప్రత్యేకమైన ఫెసిలిటీస్ కూడా ఇప్పటికే ఉన్నాయి. అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే వరుసగా అక్టోబర్ 31 నుంచి దాదాపు 8-9 రోజుల పాటు కేటీఆర్ వరుసగా అయితే కనుక రోడ్డు షోలో పాల్గొంటున్నట్టు ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున నవీన్ యాదవ్ తరపున అయితే మాత్రం అటువైపు అన్ని క్యాబినెట్ మంత్రులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ తరపున అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్టోబర్ 31 నుంచి దాదాపు నవంబర్ 9వ తారీఖు వరకు వరుసగా అంటే అటువైపు చూసుకున్నట్లయితే అక్టోబర్ 31 షేక్పేట, నవంబర్ 1 రేహమత్ నగర్, నవంబర్ 2 యూసఫ్గూడ, నవంబర్ 3 బోరబండ, నవంబర్ 4 సోమాజిగూడ, నవంబర్ 5 వెంగళరావు నగర్, నవంబర్ 6 ఎర్రగడ్డ డివిజన్లో రోడ్ షోలు వరుసగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 8న షేక్పేట, యూసఫ్గూడ, రేహమత్ డివిజన్లో రోడ్ షో కార్యక్రమం భారీ ఎత్తులో ఉండనున్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే కేటీఆర్ రోడ్ షోలో పాల్గొనేటటువంటి వెహికల్ ముందున్నాం మనం. ఆ వెహికల్ని కూడా మనం చూసుకోవచ్చు. ఎన్నో ప్రత్యేకతలు అంటే ఆ రోడ్ షో అనగానే మనకు అటువైపు నుంచి జనసంద్రహం కానీ, అటువైపు నుంచి ప్రజలు కానీ, అభిమానులు కానీ కేటీఆర్ని కలవడానికి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఇది చాలా భారీ ఎత్తున ఇప్పటికే సిద్ధం చేసినట్లు మనకు తెలుస్తుంది. అంటే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. కేటీఆర్ ఈ రోడ్ షోల్లో పాల్గొన్నటువంటి వెహికల్ అయితే మాత్రం ఈ వెహికల్లోనే అన్ని రోడ్ షోల్లో కూడా కేటీఆర్ పాల్గొంటున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తరపున వరుసగా కూడా కేటీఆర్ రోడ్ షోలు అయితే మాత్రం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. వెహికల్లో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి, అంటే కేటీఆర్కు సంబంధించి ఎటువంటి ఫెసిలిటీస్ రూపొందించారనేది మాత్రం మనమే అడిగి లోపలికి వెళ్ళి చూసి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇక్కడ ఇంకా రూపుదిద్దుకుంటుంది ఈ వెహికల్. ఒక కేటీఆర్కు సంబంధించి వెహికల్ చాలా వాటికి ఫెసిలిటీస్ అంటే హై టెక్నికల్ ఫెసిలిటీస్ ఉన్నాయనే చెప్పాలి. ఇటువైపు అంటే ఫుల్ ప్లెజ్డ్గా ఏసీ ఉంది. అలాగే ఈ చైర్స్ కానీ అత్యంతంగా అంటే దాదాపు ఈ వెహికల్కి మాత్రం ప్రత్యేకంగా ఓన్లీ కేటీఆర్ కోసమే ఇది రెడీ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అంటే మిర్రర్ దగ్గర నుంచి విండోస్ కానీ, ఏసీ ఫెసిలిటీస్ కానీ, అలాగే టీవీ కానీ వీటన్నిటికీ అంటే ప్రత్యేకమైన ఒక స్థానం అయితే రూపొందించారు. వరుసగా రోడ్డు షోలు చేసేటటువంటి కేటీఆర్ అయితే మాత్రం దాదాపు రోడ్డు షోలు అన్నింటిలో కూడా ఈ వెహికల్లోనే పాల్గొనున్నారు. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తరపున మాత్రం అటువైపు కేటీఆర్ వరుసగా రోడ్డు షోలు అయితే నిర్వహించనున్నారు. ఈ రోడ్డు షోల్లో ఈ వెహికల్లోనే కేటీఆర్ వరుసగా రోడ్డు షోల్లో మాత్రం పాల్గొంటున్నట్లు మనకు అందుతున్న సమాచారం. కెమెరామెన్ కార్తిక్తో దేవా, వార్త, హైదరాబాద్.